ధనుస్ సంక్రమణం ప్రారంభం. కాలాన్ని కొలిచేందుకు మనం అనేక కొలమానాన్ని వాడతాం. వాటిలో చాంద్రమాన, సౌరమానాలు ముఖ్యమైనవి. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దాన్ని బట్టి చాంద్రమానం లెక్కిస్తారు. అంటే సూర్యుడు ఒక్కో రాశిని దాటడాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు. అంటే చంద్రుడు తిరిగే విధానాన్ని బట్టి కనుక్కుంటే అది చాంద్రమానం అవుతుంది. సూర్యుడు తిరిగే కక్షను బట్టి అంటే రాశిలో ప్రవేశించే దాని సమయాన్ని బట్టి చూస్తే అది దాన్ని సౌరమానం అంటాం. సో సూర్యుడు రాశిలోకి ప్రవేశించిన సమయాన్ని సంక్రమణం అంటాం. ఆయా రాశులలో సూర్యుడు సంచరించే కాలంను సౌరమానం అంటాం. ఇది కన్ఫ్యూజ్ లేకుండా మళ్ళీసారి చెప్తున్నాను. కాలాన్ని కొలిచేందుకు మనం అనేక కొలమానాల్ని వాడతాం. వాటిలో చాంద్రమాన, సౌరమానాలు ముఖ్యమైనవి. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దాన్ని బట్టి చాంద్రమానం లెక్కిస్తారు. సూర్యుడు ఒక్కో రాశిని దాటడాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు. సూర్యుడు రాశిలోకి ప్రవేశించిన సమయాన్ని సంక్రమణం అంటారు. ఆయా రాశులలో సూర్యుడు సంచరించే కాలంను సౌరమానం అంటారు. ఉదాహరణకు కర్కాటకంలో సూర్యుడు ప్రవేశించే సమయం కర్కాటక సంక్రమణం అంటారు. అదేవిధంగా కర్కాటక రాశిలో సూర్యుడు సంచరించే కాలాన్ని కర్కాటక మాసం అంటాం. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన సమయం ధనుస్సు సంక్రమణం కాగా, ధనుస్సులో సూర్యుడు ఉండే కాలము ధనుర్మాసం అంటారు. మానవులకు ఒక సంవత్సరం, దేవతలకు ఒక రోజు కింద లెక్క అంటారు. ఈ లెక్కన ఉత్తరాయణము రాత్రి, దక్షిణాయనం పగలుగా భావించబడుతుంది. సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించుట కర్కాటక సంక్రమణం అంటారు. అక్కడి నుంచి దక్షిణాయనం ప్రారంభం, అనగా ఇది రాత్రి కాలం. మకర రాశిలో ప్రవేశించు సమయం మకర సంక్రమణం. ఇక్కడి నుంచి ఉత్తరాయణం అనగా పగలుగా భావన. ఇలా భావించినప్పుడు దక్షిణాయనంకు చివరిది, ఉత్తరాయణంకు ముందుది అయినటువంటి ధనుర్మాసం ప్రాతకాలం వలె పవిత్రమైంది. పగలుగా భావన ఇలా భావించినప్పుడు దక్షిణాయనమునకు చివరిది, ఉత్తరాయణమునకు ముందుది అయిన ధనుర్మాసం ప్రాతకాలం వలె పవిత్రమైనది. ఇక సాత్వికమైన ఆరాధనలకు ప్రధానమైనది కనుక సత్వగుణ ప్రధానమైన విష్ణువును ఈ నెలలో ఆరాధిస్తారు. ఈ నెల విష్ణుమూర్తికి ప్రీతికరమైంది. గోదాదేవి కథ ఈ మాసంకు సంబంధించిందే. సూర్యుడు ధనురాశిలో ప్రవేశించడాన్ని పండుగ నెలకట్టడం అని కూడా అంటారు. ఈ నెల రోజులు ఇంటి ముందు పండుగ హడావుడిని గుర్తు చేస్తూ 4 వీధుల చిహ్నంగా ముగ్గును తీర్చిదిద్దుతారు. అయితే ఈ ధనుర్మాసం సౌరమానానికి సంబంధించింది, కానీ మనం తెలుగువారం చాంద్రమాన అనుయాయులం. అంటే దీని గుర్తుగా ఈ ముగ్గు మధ్యలో చంద్రుడిని తీర్చిదిద్దాం. అట్లాగే కార్తీక మాసం, మాఘమాసం, శ్రావణ మాసం ఇలా ఈ నెలలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉందని చాలామంది భావిస్తారు. కానీ ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మికమైన ప్రయోజనాలు కలిగిన నెల అని చాలామందికి తెలియదు. ఈ నెలకు కూడా చాలా ప్రత్యేకత ఉంది. ధనుర్మాసం అంతా ఉదయం, సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి కరుణా కటాక్షాలు సిద్ధిస్తాయి. ధనుర్మాసం విష్ణువుకి చాలా ప్రత్యేకమైంది. తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. విష్ణు ఆలయాలలో ఉదయం అర్చనలు చేసి, నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. ఇలా చేయడాన్ని బాలభోగం అంటారు. అలాగే ధనుర్మాసం దేవతలకి బ్రాహ్మీ ముహూర్తం లాంటిది. ఈ మకర, కర్కాటక సంక్రాంతులలో స్నాన, దాన, హోమ, వ్రత పూజలు చేయడం చాలా మంచిది. ధనుర్మాసానికి ఎందుకింత విశిష్టత? ధనుర్మాసం వచ్చిందంటే ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి మాసం కావడం వల్ల వైష్ణవులు ధనుర్మాస వ్రతం ఆచరిస్తారు. గోదాదేవి ధనుర్మాసమంతా విష్ణువ్రతం చేపట్టి స్వామిని కీర్తించింది. సూర్యాలయాలు, వైష్ణవాలయాలు సందర్శించడం చాలా మంచిది. ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసమని అర్థం. ధనుర్మాసము తెలుగు సంస్కృతిలో ఒక భాగం. దేవాలయాల్లో ఆండాలమ్మ పూజ, తిరుప్పావై పఠనం, గోదా కళ్యాణం, ప్రసాదాలు మొదలైనవి ధనుర్మాసంలోనే నిర్వహిస్తారు. తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతం బదులు తిరుప్పావై గానం, సహస్రార్చనలలో తులసి దళాలకు బదులు బిల్వపత్రాలను ఉపయోగిస్తారు. ధనుర్మాసంలో ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు దరిద్రం దూరం అవుతుంది. ఈ నెలలో ప్రతిరోజు బ్రహ్మీ ముహూర్తంలో పారాయణం చేసినటువంటి వారు దైవానుగ్రహానికి అంటే దైవం యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారని ప్రతీతి. అంటే దైవం ఇష్టానికి, ఆయన ఆశీర్వాదానికి వాళ్ళు పాత్రులవుతారు. ఆ భూదేవి అవతారమైనటువంటి ఆండాల్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ద్రావిడ భాషలో తిరు అంటే పవిత్రమైన, పావై అంటే వ్రతం అని అర్థం. ధనుర్మాసంలో విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించి మొదటి 15 రోజులు చక్కెర పొంగిలి లేదా పులగం స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. తర్వాత
15 రోజులు దధ్యోజనం అర్పిస్తారు. పెళ్లిగాని అమ్మాయిలు ఇంటి ముందు ముగ్గులు, గొబ్బిళ్లతో పూజలు చేయడం వల్ల తాము కోరిన వరుడు లభిస్తాడని నమ్మకం. గోదాదేవి మార్గలి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది. శ్రీకృష్ణుని ధనుర్మాసం నెల రోజులు తులసి మాల సమర్పించేటువంటి యువతులకు నచ్చిన వరునితో వివాహం జరుగుతుందని ప్రతీతి. ధనుర్మాస వ్రతం గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం. ఇక ధనుర్మాస వ్రతం గురించి బ్రహ్మాండ ఆదిత్య పురాణాల్లో, భాగవతంలో, నారాయణ సంహితలో కనిపిస్తాయి. ఈ వ్రతం ఆచరించాలనుకునే వాళ్ళు తమ స్తోమతను బట్టి విష్ణు ప్రతిమను చేయించి పూజించాలి. ప్రతిరోజు సూర్యోదయానికి ముందే స్నానాలు పూర్తి చేయాలి. పంచామృతాలతో మహావిష్ణువుకు అభిషేకించి తర్వాత తులసి దళాలు, పూలతో, అష్టోత్తర సహస్రనామాలతో స్వామిని పూజించి నైవేద్యం సమర్పించాలి. నెల రోజులు చేయలేని వాళ్ళు 15 రోజులు, 8 రోజులు లేదా ఒక్కరోజైనా చేయవచ్చు. ధనుర్మాస వ్రతం చేయడం వల్ల ఇహలోక సుఖాలు, పరలోక మోక్షం పొందుతారు. ఆత్మ పరమాత్మను చేరడానికి ఉపకరించేదే ధనుర్మాస వ్రతం. ప్రాచీన కాలం నుండి భారతీయులందరూ ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. సో రేపటి నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ ధనుర్మాసం యొక్క ఈ వీడియోని అందరికీ, ముఖ్యంగా హిందువులందరికీ కూడా షేర్ చేయండి. ధనుర్మాసం యొక్క ప్రత్యేకతని తెలుసుకునేటువంటి క్రమంలో ఈ వీడియోని మీరందరూ కూడా షేర్ చేసి తెలియని వాళ్ళకు కూడా తెలియజెప్పాలని చెప్పి బల్లెం వేణుమాధవ్ యూట్యూబ్ ఛానల్ తరఫున ఈ ధనుర్మాస ప్రారంభం సందర్భంగా, సంక్రమణం ప్రారంభం సందర్భంగా ఈ వీడియోని రూపొందించడం జరిగింది. దీంట్లో ముఖ్యమైన తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ధనుర్మాసం యొక్క ప్రాశస్త్యం తెలుసుకొని, ధనుర్మాసం యొక్క ఆ మహిమను తెలుసుకొని ఈ పూజని కనుక మనం చేస్తే దేవుని అనుగ్రహానికి పాత్రులై మనం యొక్క ఈ వ్రతం ఆచరించిన వాళ్ళు స్తోమతను బట్టి విష్ణు ప్రతిమను చేయించి పూజించడం అని ఇందాకే చెప్పాను. ప్రతిరోజు సూర్యోదయానికి ముందే స్నానాలు పూర్తి చేసి బ్రహ్మముహూర్తంలో చక్కగా పంచామృతాలతో మహావిష్ణువుకు అభిషేకించి తర్వాత తులసి దళాలు, పూలతో, అష్టోత్తర సహస్రనామాలతో స్వామిని పూజించి నైవేద్యం సమర్పిస్తే ఇంకా వాళ్ళకి అన్నీ ఇంకా మంచి జరుగుతుంది. నెల రోజులు చేయలేను అనుకు మళ్ళీ ఇక్కడ 15 రోజులు చేసే అవకాశం ఉంది, లేదా 8 రోజులు చేసే అవకాశం ఉంది, కనీసం ఒక్కరోజైనా చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ చేసి ఇహలోక సుఖాలు పొందాలని, పరలోక మోక్షం పొందాలని, ఆత్మ పరమార్థాన్ని చేరడానికి ఉపకరించే ఈ ధనుర్మాస వ్రతం ఈ ప్రాచీన కాలం నుండి భారతీయులందరూ ఆచరిస్తున్నారు. ఇప్పుడు కూడా ఆచరించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ యొక్క విశేషం తెలుసుకొని తెలియని వాళ్ళు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి బ్రాహ్మణోత్తముల చేత తెలియజేసుకొని వాళ్ళు ఈ వ్రతాన్ని ఆచరించి వాటి యొక్క ఫలితాల్ని పొంది అన్ని విధాలుగా కూడా బాగుండాలని చెప్పి మరీ కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే. జై హింద్.